హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో యమ్మీ అండ్ టేస్టీ టమాటో పులావ్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ ఈ టమాటో పులావ్ని కొబ్బరి పాలతో చేస్తున్నాను. రుచి అయితే అదిరిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. నేను మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్నే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. ఈ రైస్ను 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత రైస్ మునిగేంత నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ సాజీరా, 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్కని వేసుకోండి. ఇవి కాస్త వేగాక 4 పచ్చిమిర్చీలని, అలాగే 1 కప్పు దాకా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులని, అలాగే కరివేపాకును వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో 4 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని కట్ చేసి వేసుకోండి. టమాటో ముక్కలు తగలడం పిల్లలకి ఇష్టం లేదు అనుకుంటే ప్యూరీ చేసి వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని టమాటో ముక్కలు మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. టమాటోలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారపొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనాని, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి బాగా కలుపుకొని నూనె సపరేట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసి ఒకసారి కలిపి నెక్స్ట్ ఇందులోకి ఎసరుని వేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి పాలతో చేస్తున్నాను కాబట్టి కొబ్బరి పాలు వేస్తున్నాను. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ వేసుకోవాలి. నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు వేస్తున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా రైస్ కాస్త ఉడికిన తర్వాత చివరగా 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయి అడుగున నీరంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత అలాగే ఉంచేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే పక్కన వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా టమాటో పులావ్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ టమాటో పులావ్ని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. మీరు టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.